మనము రాజ్యాధికారం వైపు అడుగులేస్తున్నాం. రాజ్యాధికారం వైపు బహుజనులు, క్రిస్టియన్, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఒక ప్రత్యేక పొలిటికల్ పార్టీ కావాలి. ఈ దిశగా అన్ని చోట్ల, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం. ప్రజల్ని మోటివేట్ చేస్తాం. ఇక మీదట మన ఓట్లు మనము నాయకుడిని ఎన్నుకునే విధంగా వాడదాం. ఇంతకాలం ఓట్లేసాం, ఇప్పుడు చట్టసభల్లో సీట్ల కోసం బయలుదేరి వస్తున్నాం. మనము ఇప్పటి వరకు ఎవరి దగ్గరైతే బానిసలుగా బ్రతికామో ఆ నాయకత్వాన్ని దూరం పెడదాం. మనం కలిసికట్టుగా ముందుకెళ్దాం. మీరందరూ కూడా సహకరించండి. ఏ నియోజకవర్గంలో, ఏ మండలంలో, ఏ గ్రామంలో నేను పాదయాత్ర చేస్తున్నాను అన్న అప్డేట్స్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు నేను మీకు ఇస్తూ ఉంటాను. మీరు కాకినాడ నుంచి వస్తారా, వరంగల్ నుంచి వస్తారా, హైదరాబాద్ నుంచి వస్తారా, విశాఖపట్నం నుంచి వస్తారా, లేదా మీ నియోజకవర్గంలో, మీ మండలంలో ఉన్నప్పుడు మీరు వస్తారన్నది మీ ఇష్టం. నేనైతే అందరినీ ప్రేమపూర్వకంగా, హృదయపూర్వకంగా నా పాదయాత్రలు మీరు పాల్గొనండి అని నేను ఆహ్వానిస్తున్నాను. మీ అందరికీ తెలుసు, నేను ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడిని, మీలో ఒకరిని, ఒక సామాన్యుడిని, సామాన్యుల కష్టాలు తెలిసిన వాడిని. నేను కూడా ప్రభుత్వం చేతిలో బానిసగా ఉన్నవాడిని, అణిచివేయబడ్డవాడిని. ఎవరు చెప్పారు మనకు స్వాతంత్రం వచ్చిందని? బ్రిటిష్ వారి చేతుల్లో నుంచి మనం బయటపడ్డాం, బ్రిటిష్ వారి బానిసత్వం నుంచి బయటపడ్డాం. కానీ ఇంకా ఈ ప్రభుత్వంలో, ఇంకా మన రాష్ట్రంలో మనం ప్రభుత్వం చేతిలో బానిసలుగానే ఉన్నాం. ఈరోజు ఆ బానిస సంఖ్యలు తెంపటానికే నాలాంటి ఒక నాయకుడు ప్రజలలోనికి వస్తున్నాడు. వీడియోలు పెట్టి మాట్లాడేవాడు ఎప్పటికీ నాయకుడు కాదు. ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రజలతో మాట్లాడేవాడు, ప్రజల మనసు తెలుసుకునేవాడు, ప్రజల మనసు గెలుచుకునేవాడు, ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేవాడు, ప్రజల సమస్యల్ని పరిష్కరిస్తూ ముందుకెళ్లేవాడే నిజమైన నాయకుడు అవుతాడు, ప్రజా సేవకుడు అవుతాడు.